రాసిన అక్షరం తప్పైతే దాన్ని దిద్దవచ్చు. కానీ జీవితమే తప్పైతే దాన్ని దిద్దడం చాలా కష్టం. అందుకే మీ జీవితంలో వేసే ప్రతి అడుగుని ఆచితూచి వేయండి. నిన్ను ఇవ్వాళ ఇబ్బంది పెట్టే ప్రతి పని రేపటి నీ అభివృద్ధికి వచ్చే ఓ అవకాశం లాంటిది. ఒంటరిగా నిలబడగలిగే ఓర్పు, సింహంలా తలబడగలిగే నేర్పు ఉన్నప్పుడు ఎంతటి కష్టమైనా సరే నిన్ను ఏమీ చేయలేవు. చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే అవుతుంది. చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే అవుతాయి. గుర్తుంచుకోండి, నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. ఆవేశం వచ్చినప్పుడు ఆలోచనలతో యుద్ధం చేయాలి, అయిన వారితో కాదు. ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి. మీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా విని మౌనంతో సరిపెట్టుకోండి. నింద వల్ల మీకేం నష్టముండదు. ఏదో ఒక రోజు నిజాలు నిరూపించబడతాయి. అప్పటి వరకు ఓపికతో ఉండండి. మన తలకు మించిన భారం ఎత్తుకోకూడదు. మన స్తోమతకు మించి దాన ధర్మాలు చెయ్యకూడదు. ఈ రెండు పరిస్థితులను తారుమారు చెయ్యగలవు. అక్కరలేని విషయాలలో తలదూర్చకుండా ఉంటే నీ జీవితం చాలా సులభంగా సాగిపోతుంది. పేదవాడి దగ్గర నువ్వు పొందే శాపం, ధనవంతుడి దగ్గర నువ్వు పొందే పొగడ్తలు రెండూ ప్రమాదమైనవే. ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉండడం వలన మాత్రమే అన్ని చోట్ల ఎత్తులో ఉంటుంది గడియారం. మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. మనుషులు మారుతారు, పరిస్థితులు మారుతాయి. మీరు ఎంతో మంచివారు అని నమ్మిన వాళ్ళు కూడా మీకు నమ్మకద్రోహం చేయవచ్చు. మీరు వారికి ఎంత చేసినా కొన్నిసార్లు అది మీ బలహీనత లేదా వారి బలం అనే భావన కలిగి ఉండవచ్చు. బరువైన బాధలు మోసిన వాళ్ళే విలువైన మాటలు చెప్పగలరు. బాధ బయటకు చెప్పుకుంటే మనసు తేలికైపోతుందని అనడం అబద్ధం. మనిషి చులకనైపోతాడు అనేది నిజం ఈ రోజుల్లో. లైఫ్లో ఎవరు ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోరు. అలా అర్థం చేసుకుంటే ఎవరు ఎవరికి దూరమవ్వరు. పెళ్లికి ముందు మనకు అమ్మ నాన్నకు తెలియకుండా డబ్బులిస్తుంది. పెళ్లి తర్వాత మనం అమ్మకి భార్యకు తెలియకుండా డబ్బులిస్తాము. మనిషికి బంధమే అతి ముఖ్యమైనది. ఈ రోజు వచ్చి రేపు పోయే డబ్బు కోసం ఆశపడకు. జీవితాంతం తోడు ఉండే బంధాన్ని వదులుకోకు. నీ ఒంటి మీదున్న గోల్డ్ కంటే నీ పక్కన ఉన్న మంచి స్నేహితుడి వల్లనే నీ విలువ పెరుగుతుంది. మన మంచిని కోరుకునేవారు వీధి దీపాల లాంటివారు. గమ్యాన్ని మన దగ్గరికి తీసుకురాలేకపోయినా దాన్ని చేరుకునే మార్గాన్ని చూపించడానికి ప్రయత్నిస్తారు. మనల్ని నిరాశకు గురి చేసేది కేవలం ఆశ మాత్రమే. మనం కోల్పోయినదేముంది, కోరుకున్నది తప్ప. కోరిక, నిర్ణయం, ఇంకా ఈ శబ్దాలను మన జీవితంలో చాలాసార్లు విన్నాము. జీవితంలో చాలాసార్లు వాటిని పొందాలని కోరిక కలుగుతుంది. కానీ కేవలం కోరిక వల్లే అంతా మారిపోతుందా? ఏదైనా పొందగలుగుతారా? మనం బ్రతికేది నిజాయితీ గల ప్రపంచంలో కాదు, నిందలు వేసే ప్రపంచంలో. ఇక్కడ ఎదిగేవాడి మీద అందరి కళ్ళు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. లక్షలు సంపాదించాలంటే మార్గాలు అనేకం. మంచి లక్షణాలు సంపాదించాలంటే ఒకటే మార్గం, అదే మంచితనం. ఒక వ్యక్తి విలువ మాటల్ని బట్టి కాదు, చేతల్ని బట్టి నిర్ణయించబడుతుంది. నచ్చినా నచ్చకపోయినా చచ్చే వరకు నలుగురితో కలిసి బ్రతకడమే జీవితం. వచ్చేవి మూడు: పేదరికం, వ్యాధి, డబ్బు. వచ్చినా వదలనివి పోనివి మూడు: కీర్తి, జ్ఞానం, విద్య. పోతే రానివి మూడు: కాలం, యవ్వనం, పరువు. వెంట వచ్చేవి మూడు: పాపం, పుణ్యం, నీడ. బాధ పెట్టేవాళ్ళు బాగానే ఉన్నారు, భరించే వాళ్ళే బలి అయిపోతుంటారు. తన బలహీనతపై తానే యుద్ధం ప్రకటించే వారిని ఎవ్వరూ ఓడించలేరు. నిమిషాల్లో జీవితాలు మారిపోవు, కానీ ఆ సమయంలో ఆలోచించి తీసుకున్న నిర్ణయంతో జీవితాన్ని అందంగా మార్చుకోవచ్చు. బొంగరం తిరగాలంటే తాడు కావాలి, జీవితం నడవాలంటే తోడు కావాలి. ఆ తోడు మనిషి కావచ్చు, పుస్తకం కావచ్చు, సినిమా కావచ్చు.
మిత్రమా, ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వైతే చచ్చిపోతావు. ఆ రోజు తర్వాత అందరూ మెల్లమెల్లగా నిన్ను మర్చిపోవడం మొదలు పెడతారు. అలాంటి వాళ్ళ కోసం ఎందుకురా అనవసరంగా ఈరోజు ఆలోచిస్తున్నావు? మరణం మాత్రం తప్పదు. మరణం మాత్రం తప్పదు. అప్పటి వరకు ఎలా ఉండాలో నీ నిర్ణయం, నీ ఇష్టం, నీ జీవితం. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు. కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది. కొంచెం ఓపిక పట్టాలి. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల లక్షణం. ఉన్నవాడు చనిపోయాడని విగ్రహం పెట్టి మాల వేయడం కన్నా పేదవాడు చావకూడదని ఆకువేసి అన్నం పెట్టడం మిన్నా. మతం మనిషి హృదయంలో ఉంటుంది, చేతి పిడికిలిలో కాదు. తప్పులు చేయడానికి కాదు, తప్పులను త్వరగా గుర్తించడానికి ఉపయోగపడేదే తెలివి. అద్దం ఎంత శుభ్రంగా ఉన్నా నీ వీపును చూపించదు. మనం సర్వశక్తివంతమైన పరమేశ్వరుని బిడ్డలం. ఆ అఖండ దివ్యాగ్నిలో నిప్పురవ్వలం. మనం పనికిరాని వారము ఎలా అవుతాము? మనం సర్వం సాధించడానికి సిద్ధంగా ఉన్నాము. మనం దేనినైనా చెయ్యగలం. మనిషి ఏ కార్యాన్ని అయినా సాధించి తీరాలి. మనసు నడిచే గడియారం లాంటిది. దానికి రోజు మంచి ఆలోచనలతో కీ ఇవ్వాలి. జీవితం చక్రం లాంటిది. అది తిరుగుతున్నంత కాలం కింద ఉన్నవారు పైకి, పైన ఉన్నవారు కిందికి మారుతూ ఉంటారు. ఒక వ్యక్తి భగవంతుడిని అది ఇవ్వు, ఇది ఇవ్వు అని ప్రార్థించడం ప్రేమ కాదు. అది ప్రేమ ఎలా అవుతుంది? నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, ఫలితంగా ఏదో ఒకటి ఇవ్వు. అదే కదా జరుగుతుంది. ఇది కేవలం వ్యాపారం. బాధ్యత తీసుకోవడం అంటే మీ జీవితంలో ఎదురైన ఏ పరిస్థితులకు అయినా మీ శక్తి మేరే మీరు స్పందించగలగడమే. జీవితంలో వచ్చే ప్రతి సమస్యను ఒక ఆటగా తీసుకోవాలి, పరిష్కరించుకోవాలి. గెలిస్తే ఆనందం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి తెలివికి పునాది వేస్తుంది. ఆలోచన అనేది ఆపితే ఆగేది కాదు. ఆరాధన అనేది ఒకరు చెబితే చేసేది కాదు. మనసు బాగుండక ఒంటరిగా ఉన్నప్పుడు మనకు అనిపించేది ఒక్కటే, మనల్ని అర్థం చేసుకునే మనిషి ఒకరు తోడు ఉంటే బాగుండు అని. తల్లిదండ్రులు ఎలా పెంచారు అనేది ముఖ్యం కాదు, నువ్వు ఎలా పెరిగావు అనేదే ముఖ్యం. ఎందుకంటే దానిపైనే నీ సంస్కారం, తెలివి ఆధారపడి ఉంటాయి. పోయినప్పుడు చూపించే ప్రేమల కంటే బ్రతికి ఉన్నప్పుడే పలకరించి చూడు, బంధాలు బలంగా ఉంటాయి. ప్రతి దాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేది ఏమీ లేదు. ఆయాసపడడం తప్ప. శాంతంగా ఉండడం మొదలుపెట్టండి. ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటారు. ఈ ప్రపంచంలో తన భార్య కన్నా అందమైన ఆడది లేదని నిర్ధారించడానికి మాత్రమే బయట ఆడవాళ్ళు కనిపించినప్పుడు మగాళ్ళు తదేకంగా చూస్తారు. ఒక రిలేషన్ బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు. అదే రిలేషన్ చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే సమాజం తీరు.